హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ఈఎపీసెట్ 2025 అనగా ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించినటువంటి ఎంసెట్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఫ్రెండ్స్, నిన్న వచ్చేసి బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి సంబంధించిన ఫస్ట్ ఎగ్జామ్ అయితే అయిపోయింది అనమాట. ఈరోజు వచ్చేసి బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి సెకండ్ ఎగ్జామ్ అయిపోయింది. ఈ పర్టికులర్ వీడియోలో అయితే మనమైతే ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళ గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. ఎవరైతే ఇంజనీరింగ్ స్ట్రీమ్ తరపున ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు ఎవరైతే ఎంపీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళందరికైతే ఒక ముఖ్య గమనిక అనమాట. చాలామందికి ఒకటి ఏంటంటే ప్రిపేర్ అవ్వకుండా కావచ్చు, అండ్ ప్రిపేర్ అయినప్పటికీ కొన్ని క్వశ్చన్స్ అక్కడికి వెళ్ళినాక రాలేకపోయినటువంటి టైంలో కావచ్చు, ఈ యొక్క చీట్ కోడ్స్ అనేవి చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఒకటి ఏంటి అంటే నేను చెప్పేది ఏంటి అంటే మీరు ఇప్పటివరకు ప్రిపేర్ అయ్యింది ఒకెత్తు, ఇప్పుడు మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేసే టైంలో ఎగ్జామ్ ఏ విధంగా అటెంప్ట్ చేస్తున్నారు అనేది ఒక వైపు అనమాట. సో ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే ఇప్పుడు మీరు బాగా ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కరెక్ట్ ఆప్షన్స్ పెట్టలేదనుకోండి, అప్పుడు మీకు వచ్చే మార్క్స్ పోతాయి అనమాట. అందుకొరకు ఈ చీట్ కోడ్స్ వాడారనుకోండి, అప్పుడు మీకు ఏమవుతుందంటే అప్రోప్రైట్గా మీకు రాని ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా పెట్టగలుగుతారు. సో దాంతో మీ యొక్క మార్క్స్ అనేవి ఎక్కువగా పెరుగుతాయి అన్నమాట. సో మనకి నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ అని చెప్పేసి మనమైతే మాట్లాడుకోవచ్చు. అండ్ ఈ యొక్క చీట్ కోడ్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతాయి, మీకు యూజ్ అవుతాయి. ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయవచ్చు. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు కౌన్సిలింగ్ రిగార్డింగ్ వీడియోస్ కావచ్చు, డైలీ మనం షిఫ్ట్ వైజ్గా ఈరోజు ఈ షిఫ్ట్ అయిపోయింది, ఆ యొక్క పేపర్ అనాలిసిస్ చేస్తామన్నమాట. సో ప్రతిరోజు ఇలాంటి అప్డేట్స్ అయితే మీ కొరకు వస్తూ ఉంటాయి కాబట్టి మన ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి, అండ్ లైక్ అయితే తప్పకుండా చేసేయండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి ఒకటి ఏంటి అంటే టైం మేనేజ్మెంట్ అయితే పక్కాగా క్లియర్ కట్గా టైం మేనేజ్మెంట్ అయితే చేసుకోండి. అంటే మనకి టోటల్గా 160 క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. సో 160 క్వశ్చన్స్కి 180 మినిట్స్ ఆఫ్ టైం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 180 మినిట్స్ ఉంటుంది 160 క్వశ్చన్స్కి. సో 180 మినిట్స్ అనేసి మనం మాట్లాడుకున్నట్టయితే 3 hours టైం అయితే మనకు ఉంటుందన్నమాట. సో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఉంటుంది కాబట్టి మ్యాథ్స్ వచ్చేసి 80 మార్క్స్కి ఉంటుంది, అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ వచ్చేసి 40 మార్క్స్కి అయితే ఈ యొక్క ఎగ్జామ్లో అయితే మనకి ఇలా ఉండడం అయితే జరుగుతుందన్నమాట. సో మీకు 10K ర్యాంక్ రావాలి అన్న, మాకు 10K ర్యాంక్ రావాలి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక 10K ర్యాంక్ రావాలంటే పక్కగా మీకు ఈ యొక్క ఎగ్జామ్లో 100 మార్క్స్ అయితే రావాలన్నమాట. ఇంకెక్కువ వచ్చినా పర్లేదు. సో 100 మార్క్స్కి బిలో అయితే రాకూడదు, అంటే 90-95 వచ్చినా పర్లేదు కానీ సో 100 మార్క్స్ అయితే టార్గెట్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ యొక్క చీట్ కోడ్స్ ఎప్పుడు వాడాలి ఏంటి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక ఫస్ట్ మీకు వచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నీ అటెంప్ట్ చేసిన తర్వాత, క్లియర్ కట్గా అటెంప్ట్ చేసిన తర్వాత, నెక్స్ట్ రాని క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవిటికి మాత్రమే ఈ యొక్క చీట్ కోడ్స్ అనేవి అండ్ ట్రిక్స్ అనేవి యూజ్ అవుతుంది. అలాంటి వాటికి యూజ్ అయితే చేసేయండి. ఎగ్జామ్కి వెళ్ళగానే మీరు వచ్చేసి ఈ యొక్క చీట్ కోడ్స్ చెప్పాడు కదా అన్న అని చెప్పేసి మీరైతే వేసేసారనుకోండి, సో ఇట్ విల్ బి ప్రాబ్లమేటిక్ అనమాట. ఎందుకంటే సో మనము చీట్ కోడ్స్ చెప్తాం, బట్ ఇప్పుడు మీరు పాస్ అవ్వలేని స్థితిలో ఉన్నప్పుడు అవి యూజ్ అవుతాయి. సో బట్ మీకు ఎంతో కొంత ప్రిపేర్ అయితే అయ్యారు కదా, సో మీరు ప్రిపేర్ అయినా ఫస్ట్ అటెంప్ట్ చేయండి అని చెప్పేసి నేను అంటున్నాను. అంటే మనం 100 టార్గెట్ పెట్టుకున్నాం కాబట్టి మనకు వచ్చేసి మ్యాథ్స్లో వచ్చేసి ఒక 50 అయితే కరెక్ట్ ఆప్షన్స్ పెట్టామనుకోండి, అండ్ అలాగే కెమిస్ట్రీ కూడా ఒక 20 to 25 కరెక్ట్గా పెట్టాం, ఫిజిక్స్ కూడా ఒక 20 to 25 అయితే ఈజీగా మీరు పెట్టగలుగుతారు. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే మ్యాథ్స్లో వచ్చేసి మ్యాథ్స్ బి ఉంటుంది కాబట్టి సో ఇక్కడ 25 అంటే ఈచ్ సబ్జెక్ట్కి, అంటే ఇప్పుడు ఇందులో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఈచ్ సబ్జెక్ట్కి 25 వేసుకున్నా కానీ మనకి 100 మార్క్స్ అయితే నిండుతాయి. లేదు ఈ యొక్క పిమంట మనకేంటి అంటే వచ్చేసి అన్న మాకు 60 వస్తున్నాయి అంతా కలిపేసి, మాకు ఇంకెక్కువగా రావాలి కదా, నువ్వు అన్నట్టు 100 రావాలి కదా, మాకు 100 రావట్లేదు, 60 వస్తున్నాయి కరెక్ట్గా మేము 60 పెట్టగలిగినాం, ఇంకా 100 రావట్లేదు, ఇప్పుడు మిగతా 40 రావట్లేదు, ఏం చేయాలి అన్న అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక ఈ యొక్క 40 కొరకు మీరు ఇప్పుడు నేను చెప్పేటువంటి ట్రిక్స్ అనేవి యూజ్ చేయాలన్నమాట. మనకు ఉన్నటువంటి టార్గెట్ 100 అయినప్పుడు, మీరు కరెక్ట్గా పెట్టగలిగింది 60 మార్క్స్ అయినప్పుడు, మనకి ఇంకా 40 కావాలి కదా, ఈ యొక్క 40 కొరకు ఈ యొక్క చీట్ కోడ్స్ అండ్ ట్రిక్స్ వాడినప్పుడు మీకు 100 మార్క్స్ అయితే వస్తాయన్నమాట. ఈ విధంగా మీకైతే ఈ యొక్క వీడియో అనేది హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్, చీట్ కోడ్ విషయానికి వస్తే మనం ఫస్ట్ మ్యాథ్స్కి అయితే చూద్దాం అనమాట. మ్యాథ్స్కి చూసుకున్నట్టయితే కనుక మనము ఫస్ట్ పెట్టాల్సింది ఏంటి అంటే నియరెస్ట్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో, అంటే ఇప్పుడు పాయింట్ వాల్యూస్ 5.5, 2.5, 3.5 అని చెప్పేసి ఇలా ఉంటుందనుకోండి. సో మీకు అక్యురేట్గా, అంటే ఇక్కడ కొంచెం అక్యురేట్గా దగ్గరగా నియరెస్ట్ వాల్యూస్ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉంటుందో అలాంటి ఆప్షన్ అయితే ఎంచుకోండి ఫస్ట్. ఓకేనా? సో అండ్ అలాగే నెక్స్ట్ ఆల్ ఆఫ్ ది ఎబో, ట్రూ ఆర్ ఫాల్స్, ఇలాంటి క్వశ్చన్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఆల్ ఆఫ్ ది ఎబో అనేసి కనిపిస్తూ ఉంటే ఆల్ ఆఫ్ ది ఎబో అని చెప్పేసి ఉన్నటువంటి ఆప్షన్ అయితే డెఫినెట్గా అది 100% కరెక్ట్ అవుతుందన్నమాట. అలాగే ట్రూ ఆర్ ఫాల్స్ ఉందనుకోండి, ట్రూ ఆర్ ఫాల్స్ అనేసి అనుకుంటే ఫాల్స్ అనేది ఆప్షన్ ఇంతవరకు అడగలేదు,
అంతవరకు లేదు కరెక్ట్గా. సో ట్రూ అనే ఆప్షన్ అయితే కరెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ మోస్ట్లీ వచ్చేసి మనకి సి అండ్ డి ఆప్షన్స్ అయితే కరెక్ట్గా అవుతాయి. ఒక్కసారి మీరు క్వశ్చన్ అనేది క్లియర్ కట్గా చదువుకున్న తర్వాత నెక్స్ట్ ఈ యొక్క ఆప్షన్ కరెక్ట్ ఉందా లేదా అనేది చూసుకొని పెట్టేసుకోండి. అండ్ మరీ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటి అంటే ఫస్ట్ మీరు వెళ్ళగానే టైం చూసుకున్న తర్వాత క్వశ్చన్ ఏదైతే సబ్జెక్ట్ మీరు అటెంప్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క క్వశ్చన్ ఏదైతే ఉంటుందో ఇది తరఫుగా చదవండి. క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది, 100% క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది. క్లియర్ కట్గా మరీ ముఖ్యంగా అర్థం చేసుకొని చదవండి. ఓకేనా. సో క్లియర్గా చదివితేనే మీకు ఈ యొక్క ఆన్సర్ అయితే అందులో క్వశ్చన్లోనే ఉంటుంది. క్వశ్చన్ అనేది చదవడం నేర్చుకోండి. ఫస్ట్ క్వశ్చన్లోనే ఆన్సర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ యొక్క క్వశ్చన్ అయితే మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను ఇక్కడ నేను. సో ఇక్కడ ఫంక్షన్, ఇక్కడ రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అని చెప్పేసి వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో మీకు ఇక్కడ ఒక ట్రిక్ చెప్తున్నాను ఏంటి అంటే సో ఈ యొక్క ఆప్షన్స్లో సిమిలర్గా ఉన్నటువంటివి ఫస్ట్ తీసుకోండి. అండ్ సిమిలర్గా అనిపించినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి లాస్ట్ నుంచి మీరు చెక్ చేసుకుంటూ రావాలన్నమాట. లాస్ట్ నుంచి చెక్ చేసుకుంటూ వస్తేనే లాస్ట్ టు ఫస్ట్ పైనుంచి కిందకి ఇలా ఈ విధంగా వస్తేనే మీకు ఆన్సర్ అనేది కరెక్ట్గా ఉందా లేదని తెలుస్తుంది. సో ఈ విధంగా ఏంటి అనేది నేను చెప్తాను ఇప్పుడు మీకు. సో ఈ యొక్క టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో మనం చూసుకున్నట్టయితే సో ఈ యొక్క టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో మనకి ఇట్లాంటి ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ -∞ టు యూనియన్ అండర్ 3 అనమాట. సో ఈ విధంగా ఉన్నటువంటి ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఈ రకంగా ఉన్నటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో మీరు కింద నుంచి పైనకి చూడండి, పైనుంచి కిందకి కాదు. ఓకేనా. ఆప్షన్స్ ప్రతిదీ అలానే ఉంటుంది. ఇక ఈ రకంగా ఉన్నటువంటి ఆప్షన్స్ అంటే ఎగ్జాంపుల్ చెప్తాను నేను, చూసుకోండి. సో ఇక్కడ -2 4 యూనియన్, ఇక్కడ +2 ఇలా 4 ఈ రకంగా ఉన్నటువంటి ఆప్షన్స్ అంటే ఇక్కడ మైనస్ వచ్చింది, ఇక్కడ ప్లస్ వచ్చింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే -∞, ఇక్కడ +∞. సో ఈ రకంగా ఉన్నటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 100%కి 100% కరెక్ట్ అవుతాయి. సో ఈ రకంగా మనం ఇది పెట్టి చూద్దాం ఇది కరెక్ట్ రాంగ్ అని చెప్పేసి. మనకి ఎలాగో తెలుసు కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అని చెప్పేసి. సో మనం రాంగ్ ఆప్షన్ అనేది చూస్ చేసుకుందాం. అప్పుడు మనకి రైట్ రాంగ్ అనేది ఈ యొక్క ఆప్షన్ గురించి అయితే తెలుస్తుందన్నమాట. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. మనం ఇప్పుడు ఈ ఆప్షన్ చూస్ చేసుకున్నాం. బట్ రైట్ ఆప్షన్ వచ్చేసి ఈ ఆప్షన్ అని చెప్పేసి అన్నారు. సో అంటే మనకి ఇక్కడ మైనస్ అండ్ ప్లస్లో ఉన్నటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో సమ్ నెంబర్స్, సో ఈ యొక్క ఆప్షన్స్ అనేవి 100%కి 100% కరెక్ట్గా అవుతాయి. ఒక్కసారి అయితే మీరు క్వశ్చన్ చదువుకున్న తర్వాత ఇలాంటి ఆప్షన్స్ కనిపిస్తే చూసుకోండి. ప్రతి ఆప్షన్ వచ్చేసి సిమిలర్గా ఉందా లేదా అని చూసుకోండి. సిమిలారిటీలో లాస్ట్ నుంచి ఫస్ట్కి రావాలి, ఫస్ట్ నుంచి లాస్ట్కి కాదు. ఓకేనా. కింద నుంచి పైనకి వస్తే అప్పుడు మీకు తెలుస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ యొక్క దాంట్లో చూసుకోండి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి. ఆప్షన్స్లో వచ్చేసి నేను లాస్ట్ నుంచి పైనకి చూడమని చెప్పాను. ఎందుకంటే సిమిలారిటీ ఫస్ట్ సిమిలర్గా ఉందా లేదా అని చూసుకోండి. ఎస్, సిమిలర్గానే ఉంది. సో ఇక్కడ సిమిలర్గా ఉంది. ఈ యొక్క ఆప్షన్ చూసుకున్నట్టయితే ఇక్కడ 3/2 అండ్ 1/2 -5 ఉంది. ఓకే. లాస్ట్లో ఉన్నటువంటి 8/7 8/7. సో ఈ రకంగా ఉందన్నమాట. సో మనం ఏమన్నాం, లాస్ట్ నుంచి పైనకి చూసుకోండి అని చెప్పేసి అన్నాం. సో ఈ రకంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇందులో ఇది సిమిలర్గా ఉంది, ఇది సిమిలర్గా ఉంది, ఇది సిమిలర్గా ఉంది. సో ఇక్కడ మొత్తంగా మనకి ఎంటైర్గా డిఫరెంట్ అనిపిస్తున్నటువంటి ఆప్షన్ ఏంటి అంటే ఇదన్నమాట. సో ఇది రైట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రాంగ్ క్వశ్చన్ ఒకటి పెట్టి చూద్దాం. ఎస్, దట్స్ ద ఆన్సర్. మనం ఇది పెట్టినాం. ఇక్కడ వచ్చేసి రైట్ ఆన్సర్ ఏంటో ఇక్కడ చూపించినదనమాట. ఓకేనా. ఈ రకంగా మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ సిమిలారిటీగా చూసుకోవాలి. అన్నీ సిమిలర్గా ఉంటే ఏదైతే డిఫరెంట్గా ఉంటుందో అది 100% రైట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. లేదు 2 సిమిలర్గా ఉన్నాయి అనేసి అనుకుంటే అప్పుడు మనమైతే కింద నుంచి పైనకి అంటే లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు చూసుకునేటప్పుడు మనకైతే ఆన్సర్ అయితే తెలుస్తుంది. క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది. ఏమైతే మీరు క్వశ్చన్ తరఫుగా చదువుకుంటే సరిపోతుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్కి చూసుకున్నట్టయితే మనకి ఫిజిక్స్లో వచ్చేసి చాలామందికి నేను ఇంతకుముందు వీడియో చేశాను ABCD ట్రిక్స్ అని చెప్పేసి. సో చీట్ కోడ్స్లో అందులో నుంచి మీరు చూసుకోవచ్చు. ఆ యొక్క ABCD ట్రిక్స్ అనేవి చాలా యూజ్ అవుతుంది. సో ఈ యొక్క ఫిజిక్స్లో చూసుకున్నట్టయితే నియరెస్ట్ వాల్యూస్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా చూసుకోండి. నియరెస్ట్ వాల్యూస్ ఉన్నటువంటి క్వశ్చన్స్. అండ్ అదేవిధంగా అంటే పాయింట్ వాల్యూస్ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవైతే మీరు చూసుకొని సిమిలర్గా ఉండాలి. అండ్ అదేవిధంగా మనకు పాయింట్లో కనిపిస్తూ ఉంటుంది ఇది రైటా అది రైటా అని చెప్పేసి. సో మీకైతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈజీగా కనిపిస్తుంది. దీనికి వచ్చేసి మీరు ABCD ట్రిక్స్ అయితే వాడచ్చు. ఓకేనా, పర్లేదు. అండ్ ఆల్ ఆఫ్ ది ఎబో, నన్ ఆఫ్ ది ఎబో అని చెప్పేసి ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో అవి డెఫినెట్గా కరెక్ట్ అవుతాయి అన్నమాట. సో అటువంటి క్వశ్చన్స్ అయితే పెట్టండి. అండ్ అలాగే వన్ మోర్ థింగ్ వచ్చేసి మ్యాథ్ ఫాలోయింగ్ ఏదైతే ఉంటుందో మ్యాథ్ ఫాలోయింగ్ కొరకి చూసుకున్నట్టయితే ఇలా ఇస్తారనమాట. ABCD ఇచ్చేసి ఇక్కడ 1 2
4 1 4 5 2. సో ఈ రకంగా మనకైతే ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఈ రకంగా ఉన్నటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఇందులోంచి మీరు నియరెస్ట్గా ఉన్నటువంటి, అంటే ఇప్పుడు మనమైతే 2 అయితే ఈజీగా ఎలిమినేట్ చేయగలుగుతాం. సో ఈ ఆప్షన్ కాదు, సో ఈ రెండింటిలో ఏదో ఒక ఆప్షన్ అని చెప్పేసి ఉంటుంది కదా. ఇలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎక్కువగా బి ఆప్షన్ కాకుండా సి అనే ఆప్షన్ అయితే ఎక్కువగా చూస్ చేసుకోవడం బెటర్. చూస్ చేసుకుంటే కరెక్ట్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇలాంటి మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్లో ఏవైతే కరెక్ట్గా అనిపిస్తాయో అందులోంచి ఏ బి లాంటి క్వశ్చన్స్ వస్తే అటువంటి మీకు తగిలితే ఇలాంటి వాటిని ఎలిమినేట్ చేసేయండి. సి అండ్ డి అనేటువంటి క్వశ్చన్స్ అనేటువంటి ఆప్షన్స్ అనేవి ఎక్కువగా కరెక్ట్ అవుతాయి. అండ్ కెమిస్ట్రీ కూడా అదే విధంగా ఉంటుందన్నమాట. ఓకేనా. సో కెమిస్ట్రీ కూడా అదే విధంగా ఉంటుంది. నియరెస్ట్ వాల్యూస్ ఉన్నటువంటి ఆప్షన్స్ అయితే పెట్టేసేయండి. అండ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎక్కువ వస్తాయి కాబట్టి సో మీకు ఇందాక చెప్పినటువంటి విధంగా మ్యాచ్ ద ఫాలోయింగ్ అయితే చేసేసుకోండి. అండ్ ట్రూ ఆర్ ఫాల్స్ వస్తే డెఫినెట్గా ట్రూ అనే ఆప్షన్ అయితే చూస్ చేసుకోండి. ఫాల్స్ అనే ఆప్షన్ అనేది ఇంతవరకు రైట్ అవ్వలేదు. ఓకేనా. అండ్ ఆల్ ఆఫ్ ది ఎబో, నన్ ఆఫ్ ది ఎబో అండ్ బోత్ అనే ఆప్షన్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో అలాంటి ఆప్షన్స్ కనిపిస్తే అవి డెఫినెట్గా కరెక్ట్ ఆప్షన్స్. ఆల్ ఆఫ్ ది ఎబో అండ్ నన్ ఆఫ్ ది ఎబో, బోత్ అండ్ ఓన్లీ అని చెప్పేసి అటువంటి క్వశ్చన్స్ వస్తాయి చూడండి, ఆప్షన్స్ కనిపిస్తాయి చూడండి, అవి రైట్ అవుతాయి డెఫినెట్గా. ఓకేనా. ఈ రకంగా వచ్చేసి మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం మ్యాథ్స్ చూసేసినాం క్లియర్ కట్గా, అండ్ ఫిజిక్స్ చూసేసినాం, అండ్ అన్నింటికీ అవే యూజ్ అవుతాయి. అండ్ కెమిస్ట్రీ చూసేసినాం చీట్ కోడ్స్. సో ఇవి కనుక కరెక్ట్గా మీరు అప్లై చేయగలిగితే డెఫినెట్గా మనకి 100 మార్క్స్ వరకు అయితే వస్తాయన్నమాట. 100 మార్క్స్ వస్తే డెఫినెట్గా మనకు తెలుసు కదా 10K ర్యాంక్ బిలో అయితే ర్యాంక్ అయితే వస్తుందన్నమాట. సో 10K ర్యాంక్ వస్తే మీరు ఇప్పుడు ఎవరైతే మీ కాలేజీలో టాపర్గా నిలిచినటువంటి వ్యక్తి ఎవరైతే బాగా చదువుతారో అతనికంటే మంచి కాలేజీలో లేదంటే అతనితో సమానత్వంగా పోటీ పడేటువంటి కాలేజీలో మీకు కూడా సీట్ అయితే వస్తుంది. అండ్ 10,000 బిలో వస్తే తెలుసు కదా మనకి ఫ్రీ సీట్ అయితే దక్కుతుందన్నమాట. ఎలాంటి డబ్బులు కట్టకుండా చదువుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు వెళ్ళగానే టైం మేనేజ్ చేసుకోండి. అండ్ అటు ఇటు చూసుకుంటూ వేరే వాళ్ళు మనకి చెప్తారులే అని చెప్పేసి అనుకోవడంలో చాలా పొరపాటు అయితే పడతారు. సో అలాంటిది ఏం లేకుండా ఫస్ట్ మీకు వచ్చినటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో, సో మనం టార్గెట్ అయితే పెట్టుకున్నాం కదా, 100 పెట్టుకున్నాం. 100కి ఎంత వస్తున్నాయో 60 వస్తే 60, 50 వస్తే 50. సో ఇవి మీరు కరెక్ట్గా పెట్టేసిన తర్వాత నెక్స్ట్ మనకు 100 నిండాలి కాబట్టి మిగతా 40 50 రిమైనింగ్ కావాలి కదా. సో అవిటి కొరకు ఈ యొక్క చీట్ కోడ్స్ అయితే వాడి మీరైతే మార్క్స్ అయితే గెయిన్ అయితే అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్.